హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు ఆలు క్యారెట్ తోటి పులుసు పెట్టుకుందాము. అది కూడా నిమ్మకాయ తోటి పులుసు పెట్టుకుందామండి. ఈ పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఆలును క్యారెట్ తీసుకున్నాను. ఈ ఆలు క్యారెట్ చక్కగా ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేస్తున్నాను. వీటిని కూడా మరి చిన్నవి కాకుండా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు తీసుకొని కుక్కర్లో వేసుకున్నాం కదా, ఈ ముక్కలు మునిగే వరకు కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకుందాము. చూడండి, నా కుక్కర్లో వేసుకున్న ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వేరే బౌల్లో వేసుకోవాలి. చూడండి, దీనికి ఉన్న చెక్కును తీసేసుకుందాము. ఆలు ముక్కలకి చక్కగా పొట్టు తీసేసాను. ఇలానే ఉండాలండి, ఇంతలా ఉండాలి మనకు పులుసుకి. ఇవి కూడా అంతేను, లావుగా చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు తయారు చేసుకొని పులుసు తయారు చేసుకుందాము. బాండీ పెట్టానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు గింజలు వేసాను. ఎండుమిరపకాయలు వేసాను. చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు గింజలు వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. కరివేపాకు వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా కొంచెం వేగాయి కదా. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టి ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఈ ఆలు క్యారెట్ వేసేస్తున్నాను. కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త పసుపు వేస్తున్నాను. పసుపును మసాలా పౌడర్ వేస్తున్నాను. చక్కగా అటు ఇటు కలిపేసుకోవాలి. మనకి ఎంతైతే కావాలో అంత పులుసులోకి వాటర్ వేసుకుంటున్నాను. మనకి కాస్త పొంగు వచ్చే వరకు కాస్త మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పులుసుని. చూడండి, చక్కగా పొంగు వస్తున్నాయి. పులుసు ఉడికిపోయినట్లేనండి. ఇంకా ఇప్పుడు ఒక 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. మనకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చూడండి, సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు నిమ్మరసం తీసుకొని నిమ్మరసం వేస్తున్నాను. అంతా అయిపోయిన తర్వాత చక్కగా నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కాస్త ఇంకొక పొంగు రానిచ్చుకొని దించేసుకోవాలండి. చూడండి, పులుసు వేసిన తర్వాత కూడా కొంచెం ఉడికించుకున్నాము. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఎంతో రుచికరమైన ఆలు క్యారెట్ నిమ్మరసంతో పులుసు రెడీ అయిందండి. ఇది అందరు ఇష్టపడతారు, ఇంట్లో అందరు ఇష్టపడతారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.